డాక్టర్ గారు, ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే ఎలా? ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే ఎలా? చాలామందికి శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది. శీఘ్రస్ఖలన సమస్య అంటే అబ్బా ఇంత త్వరగా అయిపోతుంది, నాకు ఆడికి అసంతింది, నాకు అసంతితేనే ఎలా అనుకుంటారు. సెక్స్ ఎక్కువసేపు చేయాలి, సెక్స్ ఎక్కువ చేయాలి ఎలా? సెక్స్ ఎక్కువసేపు చేయాలంటే మరి కావాల్సిన 2 రకాలు. ఒకటి మనసుని అదుపు చేసుకోవడం, ఎక్సైట్మెంట్ లేకుండా. మామూలుగా ఆడిద పక్క జాగా మగాడికి ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. 3 చాలామంది జరిగేది అంతే. లేడీ పక్క జారగానే వీటిలో 3 ఒక్కసారి పెరిగిపోతుంది. సెక్స్ 3 అంతే. అంగళై నుంచి టైన్ సత్తానికి వీర్యం పడిపోతుంది. అదేంటి? మనసుని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఎప్పుడైతే మీకు ఎంత అయినా సరే నేను ఎక్సైట్ కాకూడదు, నేను కొంచెం ఎంజాయ్ చేయాలి, ఎంత త్వరగా అవ్వకూడదు అని కొన్ని ఎక్సైట్ అవ్వకుండా ఆ మనసుని అదుపులో పెట్టుకుంటే శీఘ్రస్ఖలన అవ్వదు. ఎక్కువసేపు చేయాలంటే అంటే ఎక్సైట్మెంట్ అసలు లేకుండా చేసుకోవాలి. చూడగానే ఎక్సైట్ పడి ఉంటుంది కదా, ఎక్సైట్ కూడా చేయదు. ఇప్పుడు కొంతమంది భార్య దగ్గర 6 గంటల సేపు చేస్తారు, వీర్యం పడదు, చెరుకు సెక్స్ మానేస్తారు. వాడే తనకు కొత్తగా పరిచిన అమ్మాయి ఆమె కాస్త కవ్విస్తే నిమిషంలో వీర్యం పడిపోతుంది. వాడికి ఆశ్చర్యం. పిల్లల దగ్గర 6 గంటల సేపు చనిపోతే చివరికి విసిగెత్తిపోయి సెక్స్ మానేసేవాడు ఈ అమ్మాయి కొత్తగా ఈ అమ్మాయి వీడిని కాస్త కవ్వించగానే వీరు నిమిషంలో పడిపోతుంది. ఆమె వచ్చి ఎంత నేను కావాలని కోరుకుని వస్తే నిమిషంలో కావాలంతా తుస్ చేసావు అంటుంది ఆవిడ. ఎందుకయింది? దేంతక మూలం అక్కడ మనసుని కంట్రోల్ చేసుకోకపోవడం. మనసుని కంట్రోల్ చేసుకొని అదేది ఎలా చేయండి? మెయిన్ ఫస్ట్ థింగ్ మనసుని కంట్రోల్ చేసుకోవాలి. మనసుని కంట్రోల్ దానికి ఏం చేయాలి? ఎవరైతే శీఘ్రస్ఖలనం అయిపోతూ ఉంటారో వాడి ముందు ఫోర్ ప్లే, రొమాంటిక్ టాక్, రొమాంటిక్ టచ్, రొమాంటిక్ అయిపోయాక ఫోర్ ప్లేకి ఇంపార్టెంట్. ఎక్సైట్ కాకుండా వీడు చేసినసేపు ఆవిడని ఉద్రేకపరచడం చేయాలి, కానీ వీడు ఉద్రేకపడకుండా మనసుని అదుపులో ఉంచుకోవాలి. ఆవిడ ఉద్రేకపరచాలి. ముద్దు పెట్టుకుంటూ కోగిలించుకుంటూ రొమ్ములు కాస్త నోట్లో వెతుకుతూ క్లైట్ స్టిమ్యులేట్ చేస్తూ జీ స్పాట్ ఇయోన్లో వేలిపోయి వేయం దగ్గర చేసి ఈ జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేస్తూ ఆవిడని సగం మూడు చూసి అప్పుడు చేస్తే అప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలు ఆవిడేం మాట్లాడదు. ఆహా ఎంత మగడిరా అంటుంది. ఇది మామూలుగా మనసారి. ఇది కాకుండా లేటెస్ట్గా SSRI డ్రగ్స్ అని వచ్చేసాయి. దాంట్లో డాపాక్సిటిన్ అని మందు స్పెసిఫిక్ ఫర్ ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్, త్వరగా వీర్యం పడుకోవడం కోసమని డాపాక్సిటిన్ ట్యాబ్లెట్స్ 30 mg కానీ 60 mg కానీ 2 రకాలు ఉన్నాయి. 30 mg వాడచ్చు, 60 mg కూడా వాడచ్చు, నిరభ్యంతరం వాడుకోవచ్చు. ఇవి సెక్స్లో పాల్గొనడానికి ఒక 2 గంటలు 3 గంటల ముందు వేసుకుంటే 2 గంటలు 3 గంటల ముందు వేసుకుంటే చాలాసేపు ఉంటుంది, త్వరగా వీరిపడి. డ్రగ్స్ అన్నమాట. ఇంకా డాపాక్సిటిన్, పారాక్సిటిన్ అని ఇవన్నీ ఉన్నాయి, టాబ్లెట్స్ తక్కిన మందులు ఉన్నాయి. కానీ దిస్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్ అని దాన్ని ఇచ్చేశారు. డాపాక్సిటిన్ తక్కిన SSRI డ్రగ్స్ కూడా ఉపయోగపడతాయి, ఫ్లోఆక్సిన్ ఉపయోగపడుతుంది, అన్నీ ఉపయోగపడుతుంది. కానీ స్పెసిఫిక్ డాపాక్సిటిన్ మాత్రం ఉపయోగపడుతుంది. అది సెకండ్ ఎంత చెప్పాం కదా, 2 గంటలు 3 కనీసం గంట ముందు వేసుకోవాలి. కనీసం గంట ముందు వేస్తే ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్ త్వరగా అయిపోకుండా ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు. అంచేత ఆరగా చేయొచ్చు. దీనికి అది వేరే ఇంకేది ఇంతే. మనసు కంట్రోల్ చేసుకోవడం, అవసరం మందులు వేసుకోవడం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.